తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంగస్తమన సమస్య అండి, అదే అండి ఎరిక్షన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి మన ఇంట్లోనే చక్కటి సొల్యూషన్ ఉంది. అది కూడా మనకు ఇంట్లో మామూలుగా యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెంట్ మూమెంట్లో ఇస్తారు. ఇది కుంకుమ పువ్వు. దీంతో పాటు అల్లం కలుపుకొని తీసుకుంటే ఈ ప్రాబ్లం చాలా తక్కువ టైంలోనే మనం రెక్టిఫై చేసుకొని బయటికి రావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ ప్రాబ్లం నుంచి. ఈ విషయాలను తెలియడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కుంకుమ పువ్వు అండ్ జింజర్, అల్లం, ఈ రెండింటితోనే అంగస్తమన సమస్య చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, సమస్య గురించి చెప్పుకోలేరు. సో ఈ సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. వీటిని నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్ ఏ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు కదా. సో అసలు ఈ ప్రాబ్లం ఎరిక్షన్ అనే ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? ఇరెక్షన్ ప్రాబ్లం ఎక్కువ మందికి రావడానికి కారణం ఏంటంటే, ఒకటి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. ఓకే, స్ట్రెస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. స్ట్రెస్ ఆర్ డిప్రెషన్ ఆర్ మేబీ ఎనీ అదర్ సైకలాజికల్ డిసార్డర్స్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఒకరికి ఇన్ కేస్ డయాబెటీస్ వచ్చేసిందంటే వాళ్ళకు ఖచ్చితంగా అంగస్తమనం ప్రాబ్లం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా బ్లడ్ షుగర్ లెవెల్ మన శరీరంలో పెరిగిపోతే అక్కడ ఏమవుతుందంటే మన శరీరంలో ఎక్కడెక్కడ అయినా సరే మనకు చిన్న చిన్న నరం అన్నీ ఉంటాయి కదా, అది మైక్రో అంజియోపతి అయిపోతాయి. మైక్రో అంజియోపతి అంటే ఇట్ విల్ బి డ్యామేజ్డ్, అంటే ఆ టిష్యూస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ టిష్యూస్ కాదు, నరం అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందదు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ పెనీస్ ఆల్సో. మన అంగంలో కూడా అదే జరుగుతుంది అన్నమాట. బికాజ్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే డెఫినెట్ గా ఏమవుతుందంటే మనకు ఇరెక్షన్ తగ్గుతుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా స్మోకింగ్ చేయడం కానీ లేకపోతే డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకు కూడా మనకు అంగస్తమనం సమస్య వస్తుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చూసేప్పటి చెప్తున్నాను, ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న కాలంలో ఎట్లా ఉంది అంటే, బికాజ్ ఆఫ్ దిస్ డిజిటల్ వరల్డ్ వచ్చినప్పటి నుంచి అక్కడ టోటల్ కంప్లీట్ సెనారియో మారిపోయింది అన్నమాట. అక్కడ ఏంటంటే రాత్రి అరౌండ్ 1 o'clock, 2 o'clock, 3 o'clock వరకు వాళ్ళు పడుకోరు. దే కీప్ ఆన్ వాచింగ్ టీవీ ఆర్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ ఫోన్ ద్వారా చూడడం కానీ, ప్రోన్ మూవీస్ చూడడం కానీ, అండ్ దే లుక్ ఫర్ సమ్ మూవీస్ ఆల్సో, మూవీస్ కూడా చూడడం కానీ. ఇది మొత్తం ఫైనల్లీ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అవును సార్, మీరు పోర్న్ మూవీస్ చూడడం వల్ల, అంటే పోర్న్ ఏదైనా చూడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. సో నేను కూడా కొంచెం గ్యాదర్ చేశాను. ఏంటంటే పోర్న్ మూవీస్ చూసిన వాళ్ళకి ఆ టైంలో ఎరిక్షన్ ఇన్స్టాంట్ గా వస్తూ ఉంది. బట్ కరెక్ట్ గా సిచ్యువేషన్ లో భార్యాభర్తలు కలయిక టైంలో ఆ ఎరిక్షన్ రాకుంటుంది. ఎందుకంటారు? అంటే ఆ మూవీ చూడడం వల్లనే ఆ టైంలో వచ్చి ఇక్కడ రాకుంటుందా, లేకపోతే వాళ్ళకి పూర్తిగా ఈ ప్రాబ్లం వచ్చేదానికి సూచన అది? ఎస్, ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. అక్కడ ఏంటంటే, ఓకే, మూవీ చూస్తున్నప్పుడు నార్మల్గా ఒకరు రావడం వేరే. ఆ ప్రాబ్లం ఎందుకంటే దట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ అన్ని చూపిస్తారు. కెమెరా సెటప్ తో వాళ్ళు చూపిస్తారు, బిగ్ సైజ్ పెనీస్ చూపిస్తారు. ఓకే, సో దోస్ థింగ్స్ జనరల్లీ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద ప్రోన్ మూవీస్. ఓకే, అండ్ ఆల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళు చూపిస్తారు. బట్ న్యాచురల్ లైఫ్ స్టైల్కి వస్తే that is not possible. Because camera settings are different. అక్కడ ఈవెన్ పెనిస్ చిన్నగా ఉన్నా సరే కూడా అది పెద్దగా చూపించుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. బట్ మనకు ఎట్లా చేయలేరు. సో యూ షుడ్ కమ్ టు ద ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్ స్టైల్కి మనం వస్తే ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ టోటలీ డిఫరెంట్, టోటలీ ఎగ్నెస్ట్. ఓకే, సో లెట్ us say ప్రోన్ మూవీ ఒకరు చూశారు, చూసిన తర్వాత వాళ్ళకు ఇరెక్షన్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్ కోర్సులో పాల్గొన్నారు. ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విత్ ఇన్ ఏ సెకండ్, అదర్వైజ్ విత్ ఇన్ ఏ మినిట్ ఆఫ్ టైం వాళ్ళకు ఇంకా డౌన్ ఫాల్ అయిందంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఇరెక్షన్, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతుంది. దట్స్ వెరీ క్లియర్. అండ్ ద సెకండ్ థింగ్, లైక్ ఎక్సెసివ్ మాస్టర్బేషన్. ఓకే, సపోజ్ ఒకరికి ఈ టైప్ మూవీస్ చూడడం కానీ, లేకపోతే
సెక్షువల్ యాక్టివిటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ తీసుకొని మీన్స్ సమ్ పీపుల్ దట్ టేక్స్ డ్రగ్స్, సమ్ పీపుల్ దట్ టేక్ డ్రింక్ అండ్ ఆల్. సో ఇదన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకు హై సెక్షువల్ మూడ్ వస్తుంది అనమాట. సెక్షువల్ మూడ్ ఓన్లీ వస్తే సరిపోదు. అక్కడ ఏంటంటే సెక్షువలీ ఒకరు పెనీస్ పరంగా యాక్టివ్ ఉండాలి. పెనీస్ ఇన్ కేస్ సపోజ్ మీకు యాక్టివ్గా లేదు, దట్ మీన్స్ యువర్ బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ కట్. ఓన్లీ మనకు మూడ్ హైగా ఉంటే ఓన్లీ పిచ్చి ఎక్కడం తప్ప అక్కడ ఏం ఉండవు. జస్ట్ పిచ్చి అయిపోవాలి. సో యు ఆర్ గెటింగ్ హై సెక్షువల్ మూడ్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ బాడీ. దట్ మీన్స్ యువర్ పెనిస్ ఈస్ బికమ్ వీక్. సో పెనిస్ మెత్తకు పడిపోవడం కానీ, లేకపోతే అక్కడ చాలా ఇరెక్షన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక ఆ పెనిస్ది సైజ్ తగ్గిపోవడం కానీ, ఓకే, లేకపోతే విత్ ఇన్ అ మినిట్ ఆఫ్ టైం అక్కడ సరిగా అందకపోవడం కానీ, ఇది కంప్లీట్గా అక్కడ ఏమవుతుందంటే టోటల్ సెనారియో మనం చూస్తే ఈ 2-3 కారణం నుంచి ఏదో కారణం వల్ల అక్కడ మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. ఓకే సార్. జరిగితే అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? యువర్ పార్ట్నర్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. ఓకే, పార్ట్నర్ సాటిస్ఫై కాకపోతే అగైన్ మీరు ఎంత ₹1,00,00,000 ఉన్నా సరే, మీన్స్ క్రోర్స్ ఆఫ్ ఆస్తి కానీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నా సరే కూడా ఏం లాభం ఉంది చెప్పండి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ. సో చెప్పండి సార్. ఇంకోటి, మీరు యాక్చువల్లీ పెన్నిస్ సైజ్ తగ్గిపోతుంది అంటున్నారు. సో యాక్చువల్లీ పెన్నిస్ సైజ్ అంటే భార్యాభర్తల కలయికలో కానీ, లేకపోతే పార్ట్నర్ కలయికలో కానీ, సో ఎంత సైజ్ పెన్నిస్ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు? యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ మనం చూస్తే యాక్చువల్లీ 5 to 5.5 మినిమం ఉండాలి ఒకరికి. ఓకే, బట్ దానిలో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఉన్న కాలంలో నేను చూసిన ప్రకారంగా చాలా కేసెస్ నా దగ్గరికి వస్తున్నాయి. బట్ నేను చూసిన ప్రకారంగా కొంతమందికి ఈవెన్ 2.53 కూడా ఉంది అనమాట. కొంతమందికు అంటే ఎరెక్షన్ వచ్చిన తర్వాత, ఇరెక్షన్ వచ్చిన తర్వాత ఎలా కూడా ఉంది అనమాట. ఇంకో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ లైక్ ఏ బటన్, ఒక చిన్న బటన్ లెక్క కూడా ఉంటుంది, ఆ టైప్ కూడా ఉంటుంది అనమాట. సో ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్. సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయికి మనం సాటిస్ఫై చేయాలంటే 100 to 100% మినిమం 3 inches ఉండాలి ఒకరికి. 3 inches? ఎస్, 3 inches కంటే ఇరెక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ మీకు అంగం 3 inches వరకు లేదనుకోండి, 100 to 100% యువర్ పార్ట్నర్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. బికాజ్ అక్కడ రీజన్ ఏంటంటే లైక్ ఒక అమ్మాయికి కానీ ఒక లేడీస్కి కానీ ఎట్లా ఉంటుందంటే ఇఫ్ దే ఆర్ ఇంటూ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళది ఇండెప్త్ ఆఫ్ ద వెజైనా ఇట్స్ మినిమమ్ ఇట్స్ 3 inches. ఓకే, సో దానిలో ఎట్లా ఉంటుందంటే ద 2 inches, ఫస్ట్ 2 inches ఇట్స్ హైలీ సెన్సిటివ్. ఓకేనా? సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ 3 inches ఆఫ్ పెనిస్, సో డెఫినెట్లీ ఒక అమ్మాయికి మీరు సాటిస్ఫై చేయొచ్చు. 3 inches కంటే తక్కువ ఉంది అనుకోండి, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు క్లైటోరిస్ వరకు రీచ్ ఉండదు అనమాట. ఓకే, క్లైటోరిస్ వరకు కంప్లీట్గా పెనిట్రేషన్ ఉంటేనే అప్పుడు మాత్రం ఒకరికొకరు భావప్రాప్తి పొందుతారంటారు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు చెప్పిన హోమ్ రెమెడీ ఏదైతే మన కుంకుమ పువ్వు ఉందో, ఏదైతే మన అల్లం ఉందో, ఈ రెండు దేని వల్ల దీన్ని స్టిమ్యులేట్ చేసి గట్టిపడుతుంది? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. లైక్ ఈ కుంకుమ పువ్వు గురించి చెప్తున్నాను కదా, కుంకుమ పువ్వు ఎట్లా ఉంది అంటే మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ½ glass ఆఫ్ మిల్క్. ½ glass మిల్క్లో మనం జస్ట్ ఒక పించ్ మనం వేసేసి వేడి మిల్క్ లో కలిపేసి మనం తాగాలి. దట్ ఈస్ number 1. ద number 2 ఇస్ అల్లం. అల్లం మనం ఏం చేయాలంటే జ్యూస్ చేసి తాగాలి. మార్నింగ్ ఒక 10 ml అండ్ ఈవినింగ్ 10 ml బిఫోర్ ఫుడ్, ½ an hour బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఈ రెండు చేస్తే కొంతవరకు మార్పు వస్తుంది. బట్ సైమల్టేనియస్లీ పర్మానెంట్ గా మనకు మార్పు రావాలంటే వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ లైఫ్ స్టైల్. మనం డిపెండ్ అవ్వాలి, ప్రాపర్ లైఫ్ స్టైల్కు మనం వచ్చేయాలి. అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద కంప్లీట్ చేంజెస్ ఇన్ యువర్ ఇరెక్షన్. సో ఇన్ కేస్ సపోజ్ మీరు దాని మీద ఓన్లీ డిపెండ్ అయిపోతే అది కూడా కొంతవరకు పనిచేస్తాయి. అండ్ మనకు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మనకు ఎక్కడి నుంచి వస్తాయి మన బాడీలో. సపోజ్ మీరు సరిగా ఫ్రూట్స్ తినకపోతే, లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, కంప్లీట్గా మనము మన బాడీ వెయిట్ బట్టి మనం ఫ్రూట్స్ తీసుకోవాలి.
సో అంతా అయినా ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే సో డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తీసుకుంటేనే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ హై క్వాంటిటీలో ఉంటుంది అన్నమాట. ఓకే సపోజ్ సఫిషియెంట్ మీరు తీసుకోకపోతే అరే ఒక ఆపిల్ తినేస్తే చాలే అని అనుకుంటే అక్కడ జరగదు. ఓకే సో నేను చెప్పిన ప్రకారంగా క్వాంటిటీ కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ బేసిస్లో అది తీసుకోవాలి. అండ్ ఈ అల్లం నుంచి కూడా చాలా హైయర్ క్వాంటిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు వస్తుంది. Okay. అండ్ దాంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ కూడా చాలా హై క్వాంటిటీలో వస్తుంది. Okay. సో ఓవరాల్గా మన బాడీలో ఎప్పుడైనా సరే హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మన బాడీలో జరిగితే ఆటోమేటికలీ ఇరెక్షన్ మనకు సరిగా అయిపోతాయి. సూపర్ సార్. ఓకే, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఎరెక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలాంటి హోమ్ రెమెడీ పాటించాలి. యా సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, సార్కి కాల్ చేస్తే మీకు దీని గురించి బెస్ట్గా న్యాచురోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వచ్చేసి 1 డేలో ఎరెక్షన్ ప్రాబ్లం తగ్గిస్తాయి అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ మీరైతే సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.